రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో మధ్యాహ్నం జరిగే మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో మధ్యాహ్నం జరిగే మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో మధ్యాహ్నం జరిగే మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో మధ్యాహ్నం జరిగే మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆమెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని గత నెలలోనే నిర్వహించాల్సింది. కానీ సమయాభావం వల్ల కూడా రేపు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలనేది కూడా ఆయన భావించారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయంలో అందరి డీసీసీ అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే ఇప్పటికే ఎవరైతే పిసిసి పోస్ట్ లో ఉన్నటువంటి వారిని కూడా కీలకమైన నేతలందరూ కూడా రేపు సమావేశానికి కూడా పిలిచినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతో పాటు ఎలక్షన్ ముగిసిన తర్వాత కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు కాబట్టి హైదరాబాద్ కి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా శ్రీమతి దీపదాస్ మున్షి కూడా నియామకం జరిగింది కాబట్టి ఆమె మొదటిసారి హైదరాబాద్ కి రాబోతున్నారు. కాసేపట్లో ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు. ఆమెకి స్వాగతం పలకడానికి ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మహేష్ కుమార్ గౌడ్ గాని, అంజన్ కుమార్ యాదవ్ గాని, ప్రోటోకాల్ చైర్మన్ ఆర్కే వేణుగోపాల్ గాని వీరు ముగ్గురు వెళ్లి ఆమెకి స్వాగతం పలకపోతున్నారు. రేపు ఎందుకంటే ఎలక్షన్స్ కేవలం ఒక 2 నెలల లోపల నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, అలాగే ప్రభుత్వము పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తనకు సంబంధించిన వ్యూహ రచన అయితే వారు చేయబోతున్నారు. ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇటు పార్టీ పరంగా కూడా అవి మేలు చేసే విధంగా కూడా పార్టీ కూడా అందరికీ విస్తృత స్థాయి సమావేశాలలో పాటు విస్తృతంగా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో కూడా వారు రేపు చర్చించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చారు కాబట్టి ఇప్పుడే కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన చర్చించి హైదరాబాద్ కు వచ్చారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి, దాంతో పాటు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా దీపదాస్ మున్షికి ఇటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గానీ, రాహుల్ గాంధీ గానీ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఆదేశాల ప్రకారం రేపు విస్తృత సమావేశం జరగబోతున్న నేపథ్యంలో రేపు అవన్నీ కూడా అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. దాంతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా డీసీసీ పదవులు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలి అన్న దానిపై కూడా ఒక సందిగ్ధత ఉంది. గెలుపు గుర్రాలకి ఈసారి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా వారు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగా రేపు
ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. దానికే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, బట్టి విక్రమార్క గారి, సీనియర్ నేతలందరూ కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ కి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎవరైతే పార్టీ కోసం గత 10 సంవత్సరాల నుంచి కూడా భారీగా కష్టపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పదవులు ఇవ్వాలని కూడా వారు భావిస్తున్నారు. ఇప్పటికే లిస్ట్ అవుట్ చేయాలని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో రేపు ఈ అంశం అనేది ప్రముఖంగా కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ కార్యక్రమాలు నెక్స్ట్ ఎలా ఉండబోవాలన్న దాంట్లో కూడా వారు చాలా ఇదిగానే చర్చించబోతున్నారు. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చెప్పిస్తుంది. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో కూడా వారి పైన నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు దృష్టికి వచ్చింది. దానిపై కూడా వారు చర్చించబోతున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు ఎలా తిప్పుకుంటారన్న దానిపై కూడా వారు రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపైతే పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి పార్టీ బలోపేతంగా అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలన్న దానిపై కూడా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.